ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. గత మాసమంతా మే మాసమంతా కూడా దేవుడు కాపాడి ఉంటున్నాడు. మరి మనల్ని నూతన మాసంలోనికి అడుగేయటానికి సహాయం చేసి ఉంటున్నాడు. ఈ యొక్క జూన్ మాసంలో మనం మరి ఒక కొత్త అంశంతో మనము ధ్యానించిన వింటున్నాము, ముందుకెళ్ళబోతున్నాము. అదేమిటంటే మరి వివాహము మరియు కుటుంబ జీవితము. ఈ యొక్క మాసం నాకు మన యొక్క థీమ్ ఏంటంటే మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ లైఫ్. మరి మొదటి 15 దినాలు కూడా మ్యారేజ్ గురించి మరి మరి అనేక సంగతులు లేకపోతే మ్యారేజ్కి వివాహంకు గ్రేట్ పిల్లర్స్గా మరి ఉన్నటువంటి మూల స్తంభాలు మరి వాటి గురించి మరి ధ్యానించిన వింటున్నాము. తర్వాత మరి కుటుంబ జీవితం గురించి మిగతా 15 రోజులు ధ్యానించిన వింటున్నాము. కాబట్టి అందరూ కూడా మరి ఈ శ్రద్ధగా మరి ఈ యొక్క ధ్యానములను మరి వినవలసిందిగా కోరుతున్నాము. అంతేకాకుండా మరి మీ యొక్క బంధుమిత్రులకు కూడా మరి ఈ యొక్క వాక్యంను షేర్ చేయవలసిందిగా, లింక్ను షేర్ చేయవలసిందిగా కోరుతున్నాము. సరే అండి, మరి ఈరోజు నేటి ధ్యానము కొరకు మనము ఆది కాండము 2వ అధ్యాయము 24వ వచనం చదువుకుందామండి. మరి వివాహంలో ఈరోజు మరి అంశం ఏంటంటే వివాహం యొక్క ఉద్దేశము, ద పర్పస్ ఆఫ్ మ్యారేజ్. వివాహం ఎందుకండి, వై మ్యారేజ్ అన్నటువంటిది. కాబట్టి దీని కొరకై ఆది కాండము 2వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాము. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయుందురు. ఇంగ్లీష్లో కూడా చదువుకుందాం. Therefore a man shall leave his father and mother and be joined to his wife, and they shall become one flesh. కాబట్టి దీన్ని ఒకసారి మనము ఆలోచించినప్పుడు ఈ యొక్క వాక్యంలో మనం చూసేటటువంటిది ఏంటంటే వివాహము కోసము దేవుని రూపకల్పనను మరి ఇది వివరిస్తుంది పిల్లలారా. దేవుని దిస్ ఇస్ ఆర్డైన్డ్ బై గాడ్, ఇస్ ఎ డివైన్ ఇన్స్టిట్యూషన్. కాబట్టి ఇది దైవికమైనటువంటి ప్రణాళిక ప్రియులారా. మరి ఇట్ అవుట్లైన్స్ గాడ్స్ డిజైన్ ఫర్ మ్యారేజ్. దేవుని యొక్క ఉద్దేశంలో మరి ఈ యొక్క వివాహము అన్నటువంటిది మరి ఆ యొక్క రూపకల్పన ఈ రీతిగా ఉంటున్నది. ఏంటి అంటే మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో దాకా మరి ఆ యొక్క ఒక నిబద్ధత, ఒక ఐక్యత మరియు సాన్నిహితాన్ని మరి ఇక్కడ తెలియజేస్తుంది ప్రియులారా. It emphasizes commitment, unity and intimacy. వివాహంలో ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి పిల్లలు. ఎంతో నిబద్ధత అవసరము, ఐక్యత అవసరము, యూనిటీ అండ్ ఆల్సో మరి సన్నిహితం ఇద్దరు కలిసి పిల్లలు. ఇంటిమసీ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పిల్లలు. కాబట్టి ఈరోజు మరి దీంట్లో మరి ముఖ్యంగా ఉన్నటువంటిది ఏంటంటే మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగం ఆధారంగా, ఈ వాక్యం ఆధారంగా మొట్టమొదటిది ఏంటంటే విడిచిపెట్టటము మరియు విడిపోవటము. ఏంటండి? మరి లీవింగ్ అండ్ క్లీవింగ్. మరి దీనిలో మనం చూసినట్లయితే ఈ యొక్క మొట్టమొదటి పాఠ్య భాగంలో ఫస్ట్ పార్ట్లో ఏముందంటే పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి, ఎ మ్యాన్ షల్ లీవ్ హిస్ ఫాదర్ అండ్ మదర్. కాబట్టి ఈ యొక్క వైవాహిక సంబంధానికి ఒక మరి నిబద్ధతను సూచిస్తుంది ప్రియులారా. సిగ్నిఫైస్ కమిట్మెంట్ టు ద మ్యారిటల్ రిలేషన్షిప్. వివాహ సంబంధంలో, దాంపత్య జీవితంలో ప్రియులారా మరి ఈ యొక్క నిబద్ధత, ఆ కమిట్మెంట్ ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఆ రిలేషన్షిప్, భార్యాభర్తల అనుబంధము, ఆప్యాయత, అనురాగము. కాబట్టి తల్లిదండ్రులను గౌరవించాలా,
we need to honor them, we need to love them, we need to take care of them. బట్ వన్స్ మరి బైబిల్ వాక్యం చెప్తుంది ఏంటి, నీ తల్లిని స్పెసిఫిక్గా చూడండి ఎంత చక్కగా, మరి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి ఆ యొక్క వివాహ సంబంధంలో దాంపత్య జీవితంలోనికి అడుగిడటం అనేటువంటిది మనం చూస్తున్నాము. మరి ఇక్కడ గౌరవము మరియు భక్తి ఆధారంగా కొత్త కుటుంబం ఒక యూనిట్ గా ఏర్పడటం అనేటటువంటిది మనం చూస్తున్నాం ప్రియులారా. It establishes a new family unit based on respect and devotion. కాబట్టి తల్లిదండ్రులను విడిచి మరి ఆ భార్యతో కలిసి ఉండటంలో మరి అక్కడ మనం చూసేటటువంటిది కొత్త కుటుంబం ప్రియులారా. ఎస్టాబ్లిషింగ్ ఎ న్యూ హోమ్ లేకపోతే న్యూ ఫ్యామిలీ. ఇద్దరు కలిసి దాంపత్య జీవితంలో న్యూ కపుల్, మ్యారీడ్ కపుల్ వివాహం చేసుకొని వారు మరి ఒక కొత్త కుటుంబంలోనికి ఇద్దరు కలిసి సంసారం చేయటం, ఇద్దరు కలిసి కుటుంబాన్ని కట్టుకోవటం అనేటటువంటిది మనం చూస్తున్నాము. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే మరి రెండవదిగా ఏంటంటే కలిసి చేరటము, కలిసి చేరటం లేకపోతే తన భార్యను హత్తుకొనును అని చెప్పి మనం చూస్తున్నాం. బి జాయిన్ టు హిజ్ వైఫ్. మరి తల్లిదండ్రులను విడిచిపెట్టడం లీవింగ్ ఒకటైతే, నౌ జాయిన్ టుగెదర్, తన భార్యను హత్తుకొనును అని చెప్పి మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియులార. మరి వివాహంలో ఉద్దేశపూర్వక బంధాన్ని సూచిస్తుంది. కాబట్టి ఇట్ రిప్రజెంట్స్ అన్ ఇంటెన్షనల్ బాండ్ ఇన్ మ్యారేజ్. కాబట్టి ఇది మనం తెలుసుకోవాలి పిల్లలారా. ఇద్దరు తన భార్యను హత్తుకొను అన్నప్పుడు ఇట్ షోస్ ఉద్దేశపూర్వకమైనటువంటి బంధాన్ని. కాబట్టి అంతేకాకుండా భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక కోణాలను కూడా కలిగి ఉంటున్నది పిల్లలారా. ఇట్ ఇన్వాల్వ్స్ ఇమోషనల్ అండ్ స్పిరిచువల్ డైమెన్షన్స్. ఆత్మీయత, మరి అంతేకాకుండా ఇమోషనల్ గా ఇద్దరు కలిసి పిల్లలు అనురాగము, ఆ ప్రేమను కలిగి ఉండటము, మరి ఎంతో ఆధ్యాత్మికంగా ప్రియులారా మరి వారు కలిసి కుటుంబాన్ని కట్టుకోవటం, క్రీస్తు కేంద్రిత కుటుంబం అనేటటువంటిది రావటము. ఈ యొక్క దినాల్లో ఇటువంటి ఆ యొక్క క్రైస్ట్ సెంటర్డ్ హోమ్స్ ఎంత అవసరమై ఉంటున్నది ప్రియులారా. కాబట్టి అందుచేతనే దేవుడు నాకు ఈ యొక్క భారం ఇచ్చి ఉంటున్నాడు. ఈ నెలలో మరి వివాహం గురించి, కుటుంబ జీవితాల గురించి మరి ఏ రీతిగా మన యొక్క కుటుంబాలు ఉంటున్నవి, మరి బైబిల్లో వీ హ్యావ్ వండర్ఫుల్ వర్డ్స్ ప్రియులారా. రోజుకొక వాక్యమును మరి మీతో ధ్యానించాలని చెప్పి ఆశిస్తున్నాను. కాబట్టి ఇది తన భార్యను హత్తుకొనును అని చెప్పి మనం చూస్తున్నాము. అంతేకాకుండా మరి తర్వాత ఆ పార్టులో ఏమన్నదంటే, మరి వారు ఏక శరీరమై ఉందరు. వన్ ఫ్లెష్ పిల్లరా, బికమింగ్ వన్ ఫ్లెష్. ఇది నాది నీది లేకపోతే అవన్నీ కూడా కాదు పిల్లరా. ఇద్దరు కలిసి పిల్లరా లోతైన సాన్నిహిత్యం మరియు ఐక్యతను ప్రతిబింబిస్తుంది పిల్లరా. ఇట్ రిఫ్లెక్ట్స్ డీప్ ఇంటిమసీ అండ్ యూనిటీ. ఇద్దరు కలిసి సంసారం చేయటం, కలిసి కట్టుకోవటం, మరి ఇద్దరు ఆ యొక్క మరి ఇట్స్ బెటర్ టు టూ ఆర్ బెటర్ దాన్ వన్. ఒకళ్ళ కంటే సింగిల్ గా ఉండటం కంటే పిల్లరా ఇద్దరు కలిసి ఉన్నప్పుడు సహజీవనం పిల్లరా, ఒకరినొకరు మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ షేరింగ్, మ్యూచువల్ సపోర్ట్, ఆ రీతిగా పిల్లరా ఇద్దరు కలిసి పిల్లరా ఇక జీవించినది ఇట్లా నేను నువ్వు లేకపోతే అది కాదు, కానీ ఇట్ ఈస్ ఇద్దరు కలిసి పిల్లరా. మరి ఆదాములో నుంచే మరి అవ్వను మరి అందుకే సృజించడం అనేటటువంటి చూస్తున్నాము. పక్కటెముకగా, హెల్పర్, సోల్మేట్ అన్నటువంటి అనేక పదాలు మనము వాడుతూ ఉంటాం ప్రియులారా. కాబట్టి అంతేకాకుండా సహాయక భాగస్వామ్యాన్ని సూచిస్తుంది. సిగ్నిఫైస్ ఎ సపోర్టివ్ పార్ట్నర్షిప్ ప్రియులారా, జాయింట్ వెంచర్స్. అలాగనే వివాహంలో కూడా పిల్లరా ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా సపోర్టివ్ గా, when they support each other, so many things, financial issues, లేకపోతే కుటుంబంలో మరి అన్ని కుటుంబం కట్టుకున్నటంలో పిల్లలు అన్ని విషయాల్లో కూడా ఇద్దరు కలిసి సహజీవనం చేయటము, అది ఎంత మరి ఐక్యతగా ఉండటం, లేకపోతే ఏకంగా కలిసి పిల్లలారా, ఏక మనస్సు, ఏక ఆత్మ, వన్నెస్ ప్రియులారా. మరి జీవితాలు ఆనందాలు మరి సవాళ్లను పంచుకోవటం పిల్లలారా. ఇద్దరు కలిసి దే షేర్ దేర్ లైవ్స్
వారి యొక్క జీవితాలను వారు షేర్ చేసుకుంటారు. జాయ్స్, ఆనందాలను కూడా వారు మరి సంతోషకరమైన ఎగ్జైటింగ్ మూమెంట్స్ వారు మరి మరి షేర్ చేసుకోవటం జరుగుతుంది. అంతేకాకుండా మరి దే షేర్ దేర్ ఛాలెంజెస్. జీవితంలో లేకపోతే ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నప్పుడు పిల్లారా కొన్నిసార్లు మరి ఉద్యోగం పోవచ్చు, అటువంటి సమస్యలు ఎదుర్కోవచ్చు, లేకపోతే ఏదన్నా మరి అనారోగ్యానికి గురి అవ్వవచ్చు, లేకపోతే సమ్ సెట్ బ్యాక్స్, సమ్ ఛాలెంజెస్ అనేక రీతులుగా ప్రియులరా మంచిగా ఆధ్యాత్మికంగా ఇద్దరు కలిసి సహజీవనం చేస్తూ ముందుకు పోతుంటాం. మరి సాతానికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. మరి సాతాను ఎన్నో డీవియేషన్స్, డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ డిస్ట్రాక్ట్ చేయటానికి, వారిద్దరిని డిస్టర్బ్ చేయటానికి, వారిద్దరు మరి క్రీస్తును డినౌన్స్ చేయటానికి విశ్వాసాన్ని ఆ రీతిగా అనేక రీతులుగా ప్రియులారా మరి సాతాను ఈ దినాల్లో కుటుంబాల్లో ప్రవేశిస్తుంది. ఈ ఇద్దరు కలిసి నిలబడినప్పుడు సవాళ్ళలో మరి సంతోషాలలో జీవితంలో ఇద్దరు కలిసి కుటుంబాన్ని కట్టుకున్నప్పుడు వారు ఎంత ఎంత ఆ కుటుంబం పటిష్టంగా ఉంటది. పవర్ఫుల్, వెరీ ఎఫెక్టివ్ పిల్లారా. 2 ఆర్ బెటర్ దాన్ 1. మరి అంతేకాకుండా యునైటెడ్ దే అచీవ్ ప్రియులారా. దే ఫైట్ ఫర్ ద ఫ్యామిలీ ఇష్యూస్. కుటుంబ సమస్యలు ఎన్నో వస్తుంటాయి. కొన్నిసార్లు పిల్లల విషయంలో వస్తుంటది, కొన్నిసార్లు వివాహాల దగ్గర, లేకపోతే ఎన్నో నిర్ణయాలు తీసుకునే దగ్గర, కెరియర్స్ కానీ ఏంటైనా సరే, ఉద్యోగాలు కానివ్వండి, ఎటన్నిటిలో కూడా మరి దే బోత్ నీడ్ టు మ్యూచువల్లీ మరి అండర్స్టాండింగ్, ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకోవటం, కలెక్టివ్ డెసిషన్స్, ఇవన్నీ కూడా ప్రియులారా మరి ఇప్పటి వరకు కూడా సింగిల్ గా ఒంటరి పోరాటము, లేకపోతే తల్లిదండ్రుల భయభక్తుల్లో మరి ఆ తల్లిదండ్రుల యొక్క శ్రద్ధతోటి, ఆసక్తితోటి ఆ రీతిగా ఉన్నటువంటి వారు ఒకసారి మరి కలిసి లీవింగ్ అండ్ క్లీవింగ్ తర్వాత మరి ఆ భార్యతోటి కలిసి సహజీవనం చేస్తూ ఉన్నప్పుడు వారి ఇద్దరు కూడా ఏక శరీరం అవుతారు. దే బికమ్ వన్ ఫ్లాష్. ఆ రీతిగా వారు కలిసి ముందుకు వెళ్ళటం అనేటటువంటిది ఇది ప్రియులారా మరి ఆ మ్యారేజ్ యొక్క పర్పస్ అయి ఉంటున్నది, ఉద్దేశం అయి ఉంటున్నది. మరి కాబట్టి దీంట్లో మరి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి అంటే లేకపోతే థీమ్స్ ఏంటి అంటే మరి కమిట్మెంట్. మరి ఆ యొక్క యొక్క జీవితంలో పిల్లల ఇద్దరు భాగస్వామ్యుల నుండి జీవితాంతం అంకిత భావము. వన్స్ మ్యారీడ్, దట్ ఈస్ ఫర్ లైఫ్ ప్రియులారా. డోంట్ థింక్ ఆఫ్ సపరేషన్, డోంట్ థింక్ ఆఫ్ డైవర్స్, డోంట్ థింక్ ఆఫ్ బ్రేక్అవుట్స్, లేకపోతే రిలేషన్షిప్స్ బ్రేక్అవుట్ చేయటం, బ్రేక్ చేయటం, లేకపోతే అట్లాంటి అన్ని కూడా ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. ఐ ఆల్వేస్ చాలా మంది కూడా నన్ను అడుగుతూ ఉన్నప్పుడు వారికి చెప్తుంటాను, యూ ట్రై ట్రై టు బి వన్. ఎప్పుడు కూడా అది చాలా అల్టిమేట్ గా మనం ఆలోచించాలి. వివాహం చేసుకోకముందే యూ నీడ్ టు టేక్ గుడ్ డెసిషన్. యూ కెన్ వెయిట్, యూ కెన్ ప్రే అండ్ చూస్ అ లైఫ్ పార్ట్నర్, జీవిత భాగస్వామి పిల్లలారా. కాబట్టి షీఈస్ ఫర్ ఎవర్, ఫర్ లైఫ్. సుఖ దుఃఖాలలో, అన్నిట్లో ఆనందాలలో, మరి అంతేకాకుండా బాధలలో, లేమిలో, కలిమిలో, నష్టాల్లో, కష్టాల్లో, అన్నిటిలలో, సుఖ దుఃఖాలు అన్నిట్లో కూడా ఇద్దరు కలిసి ప్రయాణం చేయటం ఆ యొక్క దాంపత్య జీవితంలో పిల్లల వైవాహిక జీవితంలో ఇద్దరు కలిసి మరి ఒక అంకిత భావం అనేటటువంటిది అవసరం. అంకితం, కమిట్మెంట్ ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్ ఇన్ ఎ మ్యారేజ్ లైఫ్, మ్యారీడ్ లైఫ్. మరి రెండవదిగా యూనిటీ. కాబట్టి మరి ఇద్దరు కలిసి ప్రియులారా మరి ఇద్దరిలో ఒక్కటిగా కలిసి పని చేయటం, వర్కింగ్ టుగెదర్ యాజ్ వన్, యాజ్ ఎ యూనిట్, ప్రే టుగెదర్. ఇద్దరు కలిసి ప్రియులారా ఏక కంఠంతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు కపుల్గా ప్రియులారా వాళ్ళు ఎంతగా శక్తిని పొందుతారు పిల్లలు, దేవుని నుంచి శక్తిని పొందుతారు. మరి వారి యొక్క కుటుంబానికి అవసరమైనటువంటి జ్ఞానము, ఆ యొక్క మరి నడిపింపు, దేవుని యొక్క సన్నిధి అనేటటువంటిది ఉంటుంది పిల్లలారా. కాబట్టి ఆ యొక్క ఐక్యత కూడా అవసరమా. లేకపోతే ఇంట్లో విషయాలు మరి భార్య వెళ్ళి వేరే వాళ్ళకి చెప్పుకోవటం, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పటం, లేకపోతే స్నేహితులతో చెప్పటం అట్లా కాదు, కానీ ఆ భర్తతోటే ఇద్దరు కలిసి పిల్లలారా. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఇది ఒకటిగా కలిసి పని చేయటం అనేటటువంటిది ఒకటి కమిట్మెంట్, రెండవది యూనిటీ, మరి మూడవదిగా ఏంటంటే సాన్నిహిత్యం, ఇంటిమసీ పిల్లలు. దట్ ఈస్ ఆల్సో వెరీ ఎసెన్షియల్.
ఎసెన్షియల్ ఇమోషనల్ అండ్ స్పిరిచువల్ క్లోజ్నెస్. అవసరమైనటువంటి భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక సాన్నిహిత్యము. ఇద్దరు కలిసి ప్రార్థించుకోవటం, కుటుంబ ప్రార్థనలు అవసరము. మరి ఇద్దరు కలిసి బైబిల్ వాక్యాన్ని ధ్యానం చేయటం, ఇద్దరు కలిసి స్పిరిచువల్ యాక్టివిటీస్, మరి బైబిల్ స్టడీస్ కండక్ట్ చేయటం అనేటువంటిది మా ఇంట్లో మరి శుక్రవారం దినమునందు మరి బైబిల్ స్టడీ జరుగుతుంది. ఇద్దరం కలిసి మరి దాన్ని ప్లాన్ చేస్తాము. ఆ యొక్క మరి నడిపించటం అనేటటువంటిది ఒక పక్క నేను స్పిరిచువల్గా ఇవి ఆ యొక్క బైబిల్ స్టడీ, ఆ మెటీరియల్ అవన్నీ చూస్తున్నప్పుడు తను మరి అరేంజ్మెంట్స్ వాటన్నిటిలో కూడా తను మరి చూస్తుంటది. ఈ రీతిగా పిల్లలు ఇద్దరు కలిసి మరి ప్లాన్ చేసుకోవటం, ప్రేయర్ చేసుకోవటం, ప్రోగ్రామ్‌లో మరి ప్రిపేర్ చేసుకోవటం ఇవన్నీ కూడా ఉంటుంటాయి మరి సహవాసముగా. ఏ ఇద్దరు కలిసి పిల్లలారా ముందుకు వెళ్ళటం అనేటటువంటిది అవసరము. కాబట్టి ఈ యొక్క నిబద్ధతను అంచనా వేయండి ప్రియులారా. హౌ ఈజ్ అవర్ మ్యారీడ్ లైఫ్? ఇవాల్యుయేట్ యువర్ కమిట్మెంట్. ఆ యొక్క నిబద్ధత ఏ రీతిగా ఉంటున్నది? మనం దేవుని ఆ యొక్క ప్రమాణాలు చేసి ఉంటున్నాము. ఆటికి తగ్గట్టుగా మరి ఉంటున్నామా? మరి మన యొక్క భక్తిని బలోపేతం చేసేటటువంటి మార్గాలను మనము వి నీడ్ టు రిఫ్లెక్ట్ ఆన్ వేస్ టు స్ట్రెంగ్థెన్ అవర్ డివోషన్, అవర్ రెవరెన్స్, అవర్ యూనిటీ, అవర్ కమిట్మెంట్. కాబట్టి అది అవసరం. అంతేకాకుండా ఐక్యతను పెంపొందించుకోవటం. కల్టివేట్ యూనిటీ. ఇద్దరు కలిసి మరి ఏ రీతిగా ఆ యొక్క ఐక్యతను పెంపొందించుకునేటటువంటి సంబంధాన్ని పెంపొందించుకునేటటువంటి భాగస్వామ్య కార్యకలాపాలలో పాల్గొనటం ప్రియులారా. ఎంగేజ్ ఇన్ షేర్డ్ యాక్టివిటీస్ టు ఫాస్టర్ కనెక్షన్స్. ఇద్దరు కలిసి కొన్నిసార్లు ట్రావెల్ చేయటం, మరి ఇద్దరు కలిసి ప్రియులారా ప్రేయర్ వాక్స్ చేయవచ్చు. లేకపోతే హౌస్ విజిట్స్ చేయవచ్చు. ఇతరులను కూడా ఆహ్వానించవచ్చు. ఈ రీతిగా ప్రియులారా ఇద్దరు కలిసి సహజీవనం చేయటం ప్రియులారా. అంతేకాకుండా సాన్నిహిత్యాన్ని పెంచుకోవటం, డీపెన్ ఇంటిమసీ, బహిరంగంగా సంభాషించుకోవటం. కమ్యూనికేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇద్దరి మధ్య కూడా మరి కమ్యూనికేషన్ ఇట్ ఇస్ a two-way process, listener and speaker relationship. To have a meaningful relationship, we need to have communication, better communication. ఇద్దరి మధ్య కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఆ యొక్క మీడియా ఉండాలి ప్రియులారా. ఇద్దరు కలిసి మరి ఆ లాంగ్వేజ్ కావచ్చు, లేకపోతే ఇద్దరు కలిసి బహిరంగంగా సంభాషించుకోవటం. ఒకళ్ళు చెప్తున్నప్పుడు ఇతరులు మిగతా వారు అర్థం చేసుకోవటం, వారు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు అర్థం చేసుకోవటం. ఇద్దరు కలిసి మీనింగ్ఫుల్ డెసిషన్స్, నిర్ణయాలు తీసుకోవటం చాలా అవసరం కుటుంబాల్లో, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య. అంతేకాకుండా ఆలోచనలు మరియు భావనలను పంచుకోవటం పిల్లలు. షేర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్. మనకు ఉన్నటువంటి ఫీలింగ్స్ను, మన యొక్క మరి థాట్స్ను, మరి ఒకవేళ భార్య మంచిగా మనకు తలంపులను ఇవ్వవచ్చు. వాటిని వి నీడ్ టు వెల్కమ్ దెమ్, వి నీడ్ టు యాక్సెప్ట్ దెమ్. మరి ఆ రీతిగా ఇద్దరు కలిసి మ్యూచువల్ మరి డెసిషన్, మ్యూచువల్ అండర్స్టాండింగ్. కాబట్టి అది చాలా అవసరం పిల్లరా. కాబట్టి మరి ముగింపు ఆలోచనలుగా మరి క్లోజింగ్ థాట్స్‌లో మరి వివాహం యొక్క మరి దైవిక ఉద్దేశాన్ని స్వీకరించడానికి మరి ఈ యొక్క వాక్యం మరి మిమ్మల్ని మరి ప్రోత్సహించబడును గాక ప్రియులారా. మరి అంతేకాకుండా ప్రేమ, ఐక్యత మరి ఉద్దేశంతో నిండినటువంటి సంబంధాన్ని మనం పెంపొందించుకోవటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక ప్రియులారా. A foster relationship filled with love, యూనిటీ అండ్ పర్పస్. నిజంగా అటువంటి కుటుంబం నిజంగా ఎంత స్ట్రాంగ్‌గా ఉంటది. ఎన్నో మరి ఆ సెట్ బ్యాక్స్, ఛాలెంజెస్, లేకపోతే మరి అవరోధాలు వస్తుంటాయి, డిస్ట్రాక్షన్స్, డిస్టర్బెన్సెస్ ఎన్నో ప్రియులారా. కానీ ఎంతగా బలంగా ఉంటారు ప్రియులారా. ఈనాడు మరి అటువంటి కుటుంబాలు అవసరం ఉంటున్నది. ఆ రీతిగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, గొప్ప నాయన, ఈరోజు వాక్యం కొరకు వందనాలు తండ్రి. ప్రభువా మరి యొక్క మరి వివాహం అనేటటువంటి సంస్థను మీరు ఏర్పాటు చేసి ప్రభువా ఒక బహుమానంగా ప్రభువా తండ్రి. తండ్రి ఇట్ ఈస్ బిబ్లికల్ ఫాదర్. నరుడు ఒంటరిగా ఉండటం తండ్రి మంచిది కాదని తండ్రి మీరు చెప్తున్నారు తండ్రి. ఒక గొప్ప ప్రేమ గల నాయన తండ్రి, ఒక సహాయకురాలు తండ్రి.
ఆదాముకు ప్రభా మీరు తండ్రి తన పెక్కటెముక నుంచి తండ్రి మీరు సృజించి ఉంటున్నారు ప్రభా. ఆదాము అవ్వలు కలిసి మంచి రిలేషన్షిప్ కలిగి ఉన్నారు. వారిద్దరు మంచి సంబంధం, అలాగే దేవునితోటి కూడా సంబంధం ఉండాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు తండ్రి. మంచి మరి ప్రభా, హెల్ప్ అస్ టు ఆనర్ అవర్ కమిట్మెంట్స్. ఆ యొక్క నిబద్ధతను తండ్రి గౌరవించుకోవటానికి, ఒకరినొకరు మరి గౌరవించుకోవటానికి, ప్రేమించుకోవటానికి, సహకరించుకోవటానికి ప్రభా మీరు మరి సహాయం చేయండి. మరి ఏ ఇద్దరు కూడా కలిసి తండ్రి ఐక్యతతోటి మరి ఎంతో సాన్నిహితంతో ఇంటిమసితో ఉండటానికి సహాయం చేయమని మరి వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి. ఎంతమంది ప్రభా ఆ నూతనంగా మరి తండ్రి వివాహం చేసుకొని ఉంటున్నారు వారిని కూడా దర్శించండి ప్రభా. ఒక గొప్ప నాయన, ప్రేమ గల తండ్రి 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 అలాగే ఎంతమంది అయితే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభా. ఈ యొక్క ఆలోచనలు తండ్రి వారి యొక్క మరి మనసులో ఉంచుకొని తండ్రి మరి మంచి నిర్ణయాలు తీసుకోవటానికి సహాయం చేయండి. తల్లిదండ్రులను దర్శించండి ప్రభా. ఓ గొప్ప నాయన తండ్రి, మా యొక్క బిడ్డలకు తండ్రి మేము ఒక మంచి రోల్ మోడల్స్గా ఉండటానికి సహాయం చేయమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి ఈ యొక్క మరి గ్లోబల్ తెలుగు క్రిస్టియన్ మ్యాట్రిమోనీ కూడా ఉంటున్నది. మరి దాని ద్వారా మంచి లైఫ్ పార్ట్నర్స్ను మరి ఎంచుకోవటంలో సహకరించట్లో మరి మరి అటువంటి వారిని నడిపించట్లో, గైడ్ చేయట్లో మరి మేము మరి ఆసక్తిగా ఉంటున్నాము. యూ కెన్ కాంటాక్ట్ us ఆల్వేస్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే. హ్యావ్ ఎ బ్లెస్డ్ మంత్ ఆఫ్ జూన్.